ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు ఆలస్యము చేయవు. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట, దావీదు భక్తుడు అని చెప్తున్న మాట ఏంటిదో తెలుసా? దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు ఈ మాటను. ఏమంటున్నాడంటే, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, దేవునికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని దగ్గర నా కోరిక నెరవేర్చుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది అయితే తెలిసి తెలియక జంతువుల బలులు కూడా ఇస్తూ ఉంటారు. అయితే దేవుడి దగ్గర ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయమే అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కోరిక నెరవేరాలన్నా, నీ వాంఛ నెరవేరాలన్నా, నీవు దేవునిలో ఎదగాలన్నా, పరలోక రాజ్యం చేరాలన్నా విరిగి నలిగిన మనస్సు చాలా అవసరం. ఈరోజు నీ మనసును దేవునికి ఇస్తున్నావా? నీ మనసు దేవునికి ఇవ్వకుండా ఇంకా వ్యర్థముగా జీవిస్తున్నావా? ఒకసారి ఆలకించు. దేవునికి ఇష్టమైంది ఏంటి అంటే నీ విరిగిన హృదయమే అనే విషయాన్ని దేవునికి వాక్యం స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చూడండి, విరిగి నలిగిన హృదయం అనగా పశ్చాత్తాపంతో కలిగిన హృదయం, ఎంతగానో మారు మనసు కలిగిన హృదయం అని అర్థం. మారు మనసు కలిగిన మనసు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, విరిగి నలిగిన హృదయం నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎప్పటికీ ఆలస్యము చేయడు, ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయడు. నువ్వు అడిగిన ప్రతిదీ కూడా పొందుకునేలాగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆయన రాజ్యంలో చేరేవారిలాగా నిన్ను తయారు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. దయచేసి ఒకసారి ఆలోచించుకో, నీవు పరీక్షించుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మనస్సు విరిగిన స్థితిలో ఉందా? విరిగి నలిగిన స్థితిలో ఉందా లేదో పరీక్షించుకో. నీ హృదయము విరిగిన స్థితిలో ఉందా లేదా పరీక్షించుకో. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు విరగొట్టబడాలి, నువ్వు నల్లగొట్టబడాలని. దేవుని దగ్గర ఇకనైనా సరైన జీవితం జీవించడం ప్రారంభించు. దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. ఎంత మాత్రం నీ జీవితంలో ఆలస్యము చేయడు, ప్రతిదీ సఫలం చేస్తూ ఉంటాడు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా నమ్మినట్లయితే ప్రార్థనలోకి ఉపయోగించి ప్రభుతో మాట్లాడటం ప్రారంభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రంనైనా నేరుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. విరిగిన మనస్సు మాకు అవసరం, విరిగిన హృదయం మాకు అవసరం. అయ్యా, ఈరోజు నీ బిడ్డలముగా మేము ఉండాలి అన్నా, మీరు మమ్మల్ని ఇష్టపడాలి అన్నా, మాకు ఇలాంటి మనసు, ఇలాంటి హృదయం మాకు అవసరం మీరు చెప్తా ఉన్నారు. తప్పక నీ బిడ్డలందరూ అలాగే జీవించుటకు సహాయం దయచేయండి. ఎవరైతే విరిగిన నలిగిన హృదయం కలిగి మనస్సు కలిగి జీవిస్తారో వారిని ఎప్పటికీ నేను ఆలస్యం చేయనని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు ఎందుకు జరగట్లేదో మీరు చెప్తా ఉన్నారు. విరిగి నలిగిన మనసు లేకపోవటమే. దయతో నీ బిడ్డలందరిలో వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోనైనా విరిగి నలిగిన హృదయం మనస్సు కలిగి జీవించడానికి సహాయము దయచేయండి, బలపరిచి స్థిరపరచండి. ఈ కాలంలోనైనా నీ బిడ్డలు విశ్వాసంతో వింటుండగా అయ్యా వారి పట్ల గొప్ప కార్యము చేయండి. వారి అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చండి. అయ్యా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. మేలు చేసి ఉన్నతమైన స్థితికి నడిపించమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవులారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిచర్యలో పాలు పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆస్వాదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.